వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాసేపటి ముందు జనరల్ ఎలక్షన్స్ 2024 అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా జస్ట్ మీకు మరొకసారి ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు 16 మార్చ్కి అనౌన్స్మెంట్ వచ్చింది. మనది 4th ఫేజ్లో వచ్చింది. మన డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ 2024కి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ మనకి 25th ఏప్రిల్ ఉంటుంది. స్క్రూటినీ 26th ఏప్రిల్ 2024 ఉంటుంది. విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్స్ 29th ఏప్రిల్ 2024 ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ 13th మే 2024 ఉంటుంది. డేట్ ఆఫ్ కౌంటింగ్ 4th జూన్ 2024. అదేవిధంగా కంప్లీషన్ ఆఫ్ డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షాల్ బి కంప్లీటెడ్ 6th జూన్. సో ఇది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం మరొకసారి నేను చెప్పడం జరిగింది. మెయిన్ అంశాలకి వస్తాను. మనకి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి అంటే ఈ రోజు నుంచి 4 గంటల నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాగూ అవుతుంది. ఎంసీసీ కమ్స్ ఇన్ టు ఫోర్స్ అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి మొత్తం మీ అందరికీ తెలుసు 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 6 ఫుల్ కాన్స్టిట్యుయెన్సీస్, 1 పార్ట్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే మనకి పెందుర్తిలో 2 మండలాలు మన దగ్గర ఉన్నాయి, కానీ 6 పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు. సో ఈ ఫుల్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అంటే మనకి ఇప్పుడు ఇమీడియట్ గా ఫ్లయింగ్ స్క్వాడ్స్ 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆపరేషనల్ అయిపోయి ఆల్రెడీ నిన్న మేము ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పని కూడా స్టార్ట్ చేశారు. వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 6 ఉన్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 24 మంది ఉంటారు. అండ్ ఎంసీసీ టీమ్స్ మొత్తం 25 ఎంసీసీ టీమ్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కార్పొరేషన్ అంటే మనకి మున్సిపల్ ఏరియాస్ లో కూడా ఎంసీసీ టీమ్స్ ఉంటాయి. దీంతో పాటు కొన్ని మనకి జిల్లాలో చెక్ పోస్ట్ ఉన్నాయి, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఎస్పీ సార్ మీకు ఇంకా వివరంగా చెప్తారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాటికి ఏమేమి చేయాలి ఫస్ట్ 24 అవర్స్ లో అంటే మనకి ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి 4 గంటల నుంచి రేపు 4 గంటల వరకు, ఆ తర్వాత వచ్చే 4 గంటల వరకు, ఆ తర్వాత ట్యూస్డే 4 గంటల వరకు అంటే 72 అవర్స్ వరకు రకరకాల వర్క్స్ ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్ లో. సో ఫస్ట్ 24 అవర్స్ లో చేయాల్సిన పని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లో డిఫేస్మెంట్ అంటే ఎనీథింగ్ మనకి డిఫేస్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఏదైనా ఫోటోస్ ఉన్నా ఆర్ ఏదైనా పోస్టర్స్ ఉన్నా అది అన్ని ఆల్రెడీ మనం డిఫేస్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కలెక్టరేట్ తో కూడా మొదలు పెట్టడం జరిగింది. సో ఇది ఒకటి ఫస్ట్ యాక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత మనము లిస్ట్ ఆఫ్ వర్క్స్ కూడా తెప్పిస్తాము. ఏవి స్టార్ట్ అయ్యే ఉన్నాయి, స్టార్ట్ అవ్వలేనివి ఉన్నాయి. అంటే కొన్ని శాంక్షన్ అయ్యే ఉంటాయి కానీ స్టార్ట్ అవే ఉండవు అని కొన్ని స్టార్ట్ అయ్యే ఉన్నాయి. సో ఎంసీసీ అది 72 అవర్స్ లోపల మేము ఆ లిస్ట్ తెప్పిస్తాము. సో ఇలాంటి 24 అవర్స్ వరకు 48 అవర్స్ వరకు 72 అవర్స్ వరకు మాకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మేము అన్ని వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. సో అది ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఇస్తున్నాను. అనకాపల్లిలో ఉన్న అందరు ప్రజలకి కూడా ఇస్తున్నాను. మనకి ముఖ్య ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అందరితో ముఖ్య ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎలక్షన్ చాలా పారదర్శకంగా అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా రూల్స్ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా ఎలాంటి ఓటర్ కి ఎలక్టర్ కి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంటే పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ డే రోజు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా ఎటువంటి ఎంసీసీ వైలేషన్ లేకుండా మనము జరిపించాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నాయి. డిఓ గారు నా మీద, అదేవిధంగా ఎస్పీ గారు, మేము అంతా మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో మొత్తం అందరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్ కి ఒక నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నోడల్ ఆఫీసర్స్ మీద కూడా మొత్తం బాధ్యతలు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు డీటెయిల్డ్ గా మనం పని చేయాలి.
అదేవిధంగా మీకు ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఉంది. ఇప్పటి నుంచి డిలీషన్స్ కరెక్షన్స్ అంటే ఫామ్ 7 ఫామ్ 8 కూడా ఇప్పటి నుంచి ఆగిపోతాయి. ఆల్రెడీ మీకు మొన్న కూడా నేను ట్రైనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మేము అడిషన్స్ తీసుకుంటూ ఉంటాము. అండ్ అది 10 days బిఫోర్ వరకు వేరే విధంగా దానికి ఒక డిస్పోజల్ ఉంటుంది అండ్ 10 days తర్వాత కూడా డిస్పోజల్ ఉంటుంది. మరింతగా ఇంటెన్సిఫై చేస్తామనేటువంటి దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి నార్కాటిక్స్కి సంబంధించి ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ని మనం ముందుగానే గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన రూట్స్ అన్నింటినీ కూడా హెడ్లో రూట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అడిషనల్గా చెక్ పోస్ట్తో పాటు వాటిలో కూడా డైనమిక్ వెహికల్ చెకింగ్స్ అనేటువంటి దాన్ని మనం ప్లాన్ చేస్తాము. అవి కూడా కంటిన్యూ చేస్తాం. మనకి 2 కంపెనీలు అనకాపల్లి జిల్లా పరిధిలో సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఒక కంపెనీ, ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక కంపెనీ 2 ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో వివిధ గ్రామాల్లో ఇప్పటికే ఇవి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చెస్ అనేటటువంటి కంటిన్యూ చేస్తున్నాయి. సో వీటితో పాటుగా ఏరియా డామినేషన్స్, అలాగే వెహికల్ చెకింగ్స్, డైనమిక్ వెహికల్ చెకింగ్స్, ఇలాంటి రకరకాల కార్యక్రమాల్లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి దాన్ని మరింతగా పెంచుతూ ప్రజలందరికీ కూడా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా అందరూ వచ్చి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా, సో ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటటువంటిది ఏర్పాటు చేసే విధంగా ఉండే విధంగా అందరికీ కూడా కాన్ఫిడెన్స్ కల్పిస్తూ గౌరవ కలెక్టర్ గారు, ఈఓ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సమయంతో ముందుకు వెళ్తూ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అంటర్వోటింగ్ లేకుండా, వైలెన్స్ లేకుండా మాక్సిమం ఓటింగ్ టర్న్అవుట్ పర్సంటేజ్ ఉండే విధంగా ప్రజలందరికీ కూడా కాన్ఫిడెన్స్ కలిగిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి దాన్ని నాన్ ఆర్డర్ సిచ్యువేషన్స్ని బెటర్ కంట్రోల్లో ఉండేటట్టు చేసుకుంటూ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సజావుగా జరిగే విధంగా అందరం కూడా ప్లాన్ చేసుకున్నాం. దానిని ఫీల్డ్లో కూడా ఆపరేషనల్గా రియలైజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Please subscribe our channel AP Power News.